హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు తోటి 70,660 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. అట్లాగే చూసిన ప్రతి ఒక్కరు జర లైక్ కొడితే ఇంకొకరికి షేర్ అవుతుంది వీడియో. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన సబ్స్క్రైబర్స్ అంటే ఇష్టంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరో రికమెండ్ చేస్తే ఎవరో చెప్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు చూడుర్రి అని మేము ఎక్కడ ప్రమోట్ చేసినది కాదు. సొంతంగా వాళ్ళకి నచ్చి మన ఫ్యామిలీ నచ్చి వాళ్ళు మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళు. నిజంగా మీరు కనుక వీడియోలు ఇట్లాగే చూసి ఇంకా కొంచెం మందికి షేర్ చేస్తే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటా. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. నాని పాప స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంకా బుడ్డబాబు లేవలేదు. వీళ్ళు ఒకసారి ఏం చేస్తారో చూసేద్దాం. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఛాయ్లో రొట్టేసుకుంటున్నావా? అలవాటు అయిపోయిందా? ఈరోజు నాయన డ్యూటీకి పోలేడుగా, అందుకే ఇంకా రొట్టెలు ఎక్కువ మిగిలిపోయాయి. లేకపోతే మేము చేసుకుంటేనే రొట్టె ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క రోజు చేసుకున్నా కానీ నాయనకు పెట్టేస్తాము. అంటే మార్నింగ్ టిఫిన్ అవుతుందా? రొట్టెనే అవుతుందా ఎవరికి? పాపకి. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు రొట్టె. అంటే పొద్దున్న లేచి పెడుతురా టైంకి? రొట్టెనైతే రాత్రి వేసి పెట్టుకుంటాము, ఇడ్లీ దోశనైతే మబ్బులో వేసి పెడతాం. ఓకే ఓకే. అయితే స్వామి డ్యూటీ చేయొచ్చు కదా, నాన్నని డ్యూటీకి పంపించి ఇంట్లోనే వండబెడుతురు. స్వామి డ్యూటీకి పోవచ్చు కదా, నాన్ననే అంత మబ్బులో పోయి 4 గంటలకు పోతే స్వామి ఏమి ఇంట్లోనే వంటుండని కామెంట్ ఏం చేద్దాం. ఇప్పుడు అమ్మ డ్యూటీకి పోతావు. అయితే ఇంకో విషయం ఏంటంటే మా మమ్మీ డ్యూటీ నాకే వస్తుంది. నేను మా మమ్మీ డ్యూటీ ఎక్కుతున్నా. ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఈ డ్యూటీ ఎక్కేది ఉంది. నేను ముఖం చూస్తే చెప్పనా అంటే అవన్నీ ఫైల్స్ అవన్నీ మూవ్ కావాలి కదా. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేంజ్ అవుతుంది కదా. ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు పాత వాళ్ళు లేరు, అందరు ఆల్మోస్ట్ మొత్తం ప్రతి ఒక్క ఏమంటారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వీళ్ళని ఏమంటారు అబ్బా, సలహాదారులు, దాంతోపాటు చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అందరు చేంజ్ అయిపోయారు. ఇప్పుడు మన ఫైల్ పోయి రావాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి టైం పడుతుంది. అందుకనే ఆఫ్టర్ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతాయి అంటే ఫిబ్రవరి మార్చ్. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉంటా. జర నన్ను తిట్టుకోకురి ప్లీజ్. పప్ప ఏంటంటే పప్ప కంపల్సరీ పోవాల్సింది, అంటే పోకుండా నడుస్తుంది. కానీ ఇక ఆయన వద్దు ఒక 2 రోజులు డుమ్మ కొట్ట అంటే చేసే పని నిజాయితీ చేయాలి, లేకపోతే మొత్తం ఇంటికాడ ఉండాలి అంటాడు పప్ప. అంతేగాని నేను కంపల్సరీ ఇప్పుడు పప్ప డ్యూటీ ఏమో తమ్మినికి వస్తుంది, మమ్మీ డ్యూటీ ఏమో నాకు వస్తుంది. అది చేస్తాం, మేమే చేస్తాం. ఓకేనా? అందుకని చెప్పేసి ఉన్నప్పుడే ఇంటికాడ నిమ్మలంగా ఉండాలని చెప్పి. మరి 2 క్లాసులు ఎవరికి? నాకోటి అంత ఇద్దరికా? మరి ఒకళ్ళ మోసుకొని తాగన్నా. ఆ ఛాయ్ వరకు మరి మా ఇద్దరికి ఆ ఛాయ్లో వస్తుంది. మరి ఇది అంబలి హౌ టు ప్రిపేర్ అంబలి అన్నారు కదా, ఇవి ఇంతే సింపుల్. ఆల్రెడీ 2-3 సార్లు చెప్పినాం కదా అంబలి హౌ టు ప్రిపేర్ అని. ఇదే ఇది కొట్టూరు హౌ టు ప్రిపేర్ అంబలి అని కొట్టూరు, ఇది వచ్చేస్తుంది. వచ్చేస్తుంది ఇంతే సింపుల్. చెప్పి 2-3 సార్లు కూడా చెప్పినాం. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. బాసాలు పక్కన పెట్టేసి ముందు ఛాయ్ తాగంతా అయిపోయింది. ఛాయ్ మళ్ళీ రెండోసారి మరుగుతుంది, అంటే మరుగుతుంది కానీ గరం చేసిన చల్లగా అయిపోయింది. వాతావరణం చల్లగా ఉందిగా. సరే అక్క, నేను రొట్టె ఇచ్చే వరకు ఛాయ్ చల్లగా అయిపోతుంది. అందుకే నాకు ఛాయ్ తాగంపా. సరిపోయి టైం వచ్చేసి 1 కావస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అంటే ఈ టైం ఒక 5 నిమిషాలు లేట్ ఉంటుంది. ఇక్కడ పప్పనేమో మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది. మంచిగా ఉంది కానీ యాస్ట్ వస్తుందా? కానీ సర్వే పెడుతుంది, బయట పోతే సర్వే పెడుతుంది. మరి ఇలాంటి పొజిషన్లో నువ్వు పోతే ఎట్లుంటుంది? నువ్వు పోతే నన్ను తిడుతావు, నువ్వు ఇంటికాడ వండుకొని మీ నాయన పంపిస్తున్నావు అని. మరి అందుకని ఓకేగా. పోకపోతే ఎట్లా? ఏంది ఏం లాభం చెప్పు నువ్వు పోయి. లాభం ఏం లేదు కానీ మరి ఎందుకు అనవసరంగా ఇగో టైం పాస్కి 8 డ్యూటీ. 2 రోజులు పోతున్నావా, 2 రోజులు ఇంటికాడ ఉండు, 2 రోజులు పోయి 2 రోజులు రా, గంతే తప్ప రెగ్యులర్గా ఈ వానాకాలం ఈ వర్షం పడుతుంటే వద్దు కదా. ఇట్లా అయితే పోను. మరి ఇట్లా ఎట్లుంది చూడు పరిస్థితి, మొత్తం చల్లటి వాతావరణం. డోర్ వేసుకుని సపరేట్ మంచి పని చేసినావు. ఇది మంచి అవును, చెద్దరు మంచిగా వస్తుంది. ఇది చాలి 300, ఓన్లీ 300. ఇది సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది 350. 350 ఆ రోజు 50 రూపాయలు తక్కువ తీసుకోలే కదా. అప్పటికే చాలా కోషిష్ చేసిండు, అన్నా రాదన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి. మస్తు ఉంది. ఒకరోజు కప్పుకున్నా, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియోలు చూస్తున్నావా? కానీ ఓకే, మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిడ? అలా ఉన్నారా?
లంచ్ టైం అవుతుంది, టిఫిన్ పెట్టిరు. అరే ఆకలి అవుతుందిరా. అయిపోయింది బావ, పాలకూర ఒక్కటే ఉంది. పాలకూర వండుతున్నావా? ఆ, ఓకే ఓకే. టిఫిన్ మధ్యాహ్నం పొద్దున టిఫిన్ ఏం లేదా ఇక మొత్తం కంప్లీటా? అయిపోయింది బావ. అయిపోయిందా? ఓకే. ఇగో ఇది వచ్చేసి ఇది ఏమంటారు దాన్ని, నాకు సెర్లాక్. ఇది ఒకటే వాడొద్దట, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టాలట. ఇంకోటి కూడా తీసుకోవాలి, బుడ్డోనికి 2 పెట్టాలి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అంటే ఇందులో ఓన్లీ ఇదేంటిది, ఇది గోధుమలు మాత్రమే ఉంటాయట, ఇంకేమేమి కలిసి ఉంటాయో అట్లా. ఇంకా వేరే ఫ్లేవర్ కూడా తీసుకోవాలి. అయిపోయిందా? అన్నం అయిపోయిందా? అన్నం కూర అన్నీ అన్నం అయిపోయింది. అయిపోయింది బావ, కూర అయిపోయింది. ఇంకొకటి అక్క కోసం, అక్క పుంటి కూర తిన్నది కదా. అంటే గోంగూర వండుతున్నా ఈరోజు. అయిపోయింది, కాకపోతే ఎన్ని పాలకూర రోజులు అవుతుంది అమ్మ ఉన్నప్పుడు వండినప్పుడు ఆ పుంటి కూరలు బాగా, అమ్మ ఎక్కువ తింటుందని చెప్పేసి అవును బావ. అప్పుడు బాగా తింటుండే. అమ్మకి ఇష్టమైన పుంటి కూర బాగా తినేది. పచ్చడి కూడా వేసి పెట్టినాం పుంటి కూర. పుంటి కూర ఎక్కువ తినేది. ఇంకే కూరలు అంత నోటికి అంత సై లేకుంటుండేరా. పుంటి కూర అంటేనే మంచిగా తినేది, మంచిగా తింటుండే. 2-3 రోజులు పెట్టినా కానీ పుంటి కూర కరువు కాకుండా ఉంటుండే, మంచిగా తింటుండే. ఇప్పుడు పుంటి కూర కంప్లీట్ అయిపోయిందా? ఇంకేం కూర వండుతున్నారు మరి? పాలకూర అక్క కోసం అని సపరేటా? ఆ, అంటే తినొద్దా అక్క? పుంటి కూర తినొద్దుగా బావ. ఓకే. ఏ క్రియాన్స్ బాబు, గుడ్ మార్నింగ్. స్నానం చేసినావురా? చలి పెడుతుంటే స్నానం చేసినావా? చేసినావా? వెరీ గుడ్ బాయ్. సెకండ్ ఈరా నీరు పొద్దున్న, సెకండ్ ఈరా సెకండ్ ఈరా. ఇయ్యే అమ్మా, గుడ్ గర్ల్, గుడ్ బాయ్. కెమెరా చూస్తున్నావా? తీసుకోకు. కెమెరా కావాలా? చెప్తే ఇంటలేడు, ఏడుస్తా ఉండు. ఏం చేస్తే ఇంటలేడు, పైన ఎత్తుకుంటే అటు ఇటు తిరుగుతూ ఉండు. ఏ బుడ్డ బాబు ఎత్తుడు మరిగిండు, తాత ఎత్తుకొని తాత ఎత్తుడు మరిగిండు. తాత లేకపోతే కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది ఆయనని. అటు పోతే పిన్ని, ఇటు పోతే మమ్మీ, ఇటు బాబాయ్. సరిపోయింది, పని అయిపోతుంది. అయిపోయింది. ఒకళ్ళు అన్నం వండినంతసేపు ఒకళ్ళు ఎత్తుకోవాలి, కూర వండినంతసేపు ఒకళ్ళు అదే అయినట్టుంది ఇక. అయిపోయింది ఇక. అంతేనారా? తీసుకుపోయా లేచేసేయాలి ఇక నేను. అంతే కదా? ఏమో చూస్తుండు కొత్తగా, ఇంకేమో అనిపిస్తుందా కొత్తగా చూస్తుండు. క్రియాంశ్ బాబు, హాయ్ హాయ్. పోవాలి స్కూల్కి నువ్వు కూడా. ఇక మస్తు టైం ఉంది. అక్క పోయింది మంచిగా స్కూల్కి కదా. అంతే చూడు, కక్కుతున్నా లేదురా. నాకు టైం అవుతుంది, తిను లేదా ఈరోజు? ఉంది, తిన్నా. ఆయనకి మైక్ కావాలట, ఇచ్చే. అయిపోయిందా పని? ఇంకొంచెం ఉంది. మస్తు మబ్బు ఉంది శిరీష. మస్తు అబ్బంది, ఏం పని చేయబుద్ధి అయితే లేదు. నిమ్మలాగా ఒక దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. ఎచ్చగా స్వెటర్లు వేసుకొని బుద్ధలు కప్పుకొని కూర్చోబుద్ధి అవుతుంది, కానీ మనం కూర్చుంటే కాదు పని. నిన్న కొద్దిసేపు అట్లనే కూర్చున్నాం కదా స్వెటర్ వేసుకొని చెప్పేసి. క్రియాంశ్ వాడు ఈరోజు వాన లేదు కానీ మంచిగా చల్లగా ఉంది వాతావరణము. అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళబుద్ధి అవుతలేదు, కానీ తప్పదు, మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, బట్టలు కూడా ఇంకా కొంచెం ఎండనట్టున్నాయి కదా. ఆరిపోయినాయా? ఉతికినందుకన్నా వాన పడొద్దు అనుకున్నా. వాన ఏం లేదు కానీ చల్లగా ఉంది వాతావరణం, చల్లగా ఉంది. కొంచెం ఎండ కొడితే అయిపో, ఉతికిన బట్టలు అన్నీ ఎండిపో. ఇంకా నయ్యము, పిండిన బట్టలు అంతా ఇంత గాలి ఆరిపోయినాయి, ఏనన్నా వేసుకోవచ్చు. లోపల ఫ్యాన్ గల్ కన్నా వేయచ్చు. మనం పిండికి వాన పడ్డదనుకో, అవి వేడేసుకుందాం అన్న ప్లేస్ సరిపోతుంది. 3 రోజులు 2 రోజులు ఆపినాం అనుకో, మస్తు బట్టలు అవుతాయి మన ఇంట్లో. ఇవాళ వినినాం కాబట్టి నయమేది. మళ్ళీ రేపు పని కాదు, రేపు ఆడపోయి కాడ పని, ఆ పని ఈ పని సరిపోతుంది. రేపు బట్టల పని పెట్టుకోకుండా నైవేద్యానికి పని పెట్టుకోవాలి. అదే పని అవుతుంది. బట్టలు పిండుదామన్నా టైం దొరకదు. పొద్దున్న లేచి ఇల్లు కడుక్కొని ఆకిలు కడుక్కొని ఆ పని ఈ పని అయ్యేసరికి కథ. అదే పని టైం మళ్ళీ 12:30 1 గంట అవుతుంది. కానీ చూస్తుంటే 2 నెలలు కంప్లీట్ అయిపోయినాయి కదా. తీయడంగానో అసలు నెలనే అప్పుడు అయిపోయింది అంటేనే ఆ నెల మాసకంటేనేమో మనం నిద్రలో కట్టి పోయినాం కాబట్టి అంత తెలియలేదు. ఇప్పుడు ఇంటికన్నా ఉన్నాం కానీ ఎట్లా అయిపోయిందో అన్నట్టుంది. రోజులంతే గడిచిపోతూనే ఉంటాయి అట్లా. ఇంకా 2 రోజులు అయితే నెల మాస 3 మంత్స్ పడతాయి. 3 మంత్స్ పడ్డాక ఇంకోటి రోజులు అయితే 4 మంత్స్. అదే చూస్తుంటే రోజులు గడిచిపోతాయి. సంవత్సరం తొందర అయిపోయినట్టు అనిపిస్తుంది అక్క. అవును, మరి మీ పెళ్ళి అయిపోగానే అటు ఇటు కొన్ని రోజులు మా అమ్మ బాగాలేడు, మా అమ్మ మంచిగా అయింది అనుకున్నామో లేదో, అత్తమ్మకి స్టార్ట్ అయింది. మళ్ళీ నేను క్రియాన్షుడికి డెలివరీకి పోయిన, అత్తమ్మ అటు పోయింది. కథం రోజులు గడిచిపోయింది. కీలకత్తం ఈ 23 తొందరగా అయిపోయింది. అవును, ఈ 24 ఎట్లుంటుందో ఇంకా చూడాలి. ఇక
పని చేద్దామంటే మస్తు మబ్బు ఉంది. ఈ జాకెట్ అయిపోయిందా? కొన్ని గిన్నెలు ఉన్నాయి, కడిగేసి బ్లౌజ్ మీద కూర్చుందామని చూసిన. చల్లగా అయితే చలికి అసలుకి బయటికి సాయంత్రం టైంలోనే కడుగుదాం అనుకున్నా. నానియన్ బాక్స్ కూడా ఉంటది కదా, చల్ల పెడుతుంది అని చెప్పి కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే కడిగేసి బ్లౌజ్ మీద కూర్చున్నాం అనుకో, నైట్ వరకు కుట్టొచ్చు. అయిపోయింది, అదేం లేదు, ఖాళీ కొంచెం పక్కన జాయిన్ చేసేసి డోరీలు కూడా ఫాల్ వేసేసి అయిపోతుంది కదా. ఒక చీరకు 2 రోజులు 3 రోజులు అయింది. ఈ జాకెట్ కూడా మొన్న కట్ చేసినాము. అసలు నిన్ననే అయిపోతుండే, నిన్న చలి పెట్టింది. మళ్ళీ క్రియాంశ సతాయించేసరికి నేను అటు వెళ్ళిపోయినా, నువ్వు ఇటు వెళ్ళిపోయినా, పని అయిపోయింది. ఇక పోయినా శీర్ష నార్మల్గా బయటికి వెళ్ళిన గేట్ బయటికి, ఆ చెట్టుకి పువ్వు మంచిగా అనిపించింది, బంతి పూలాగా బస్సు తెంపినావు మరి. ఆ పూలు కూడా పూల మంచిగా తెంపుతుంటే ఇలా మధ్యలో 2 పూలు వచ్చిపోయినాయి. అయ్యో, అవి ఇంకా మంచిగా ఉంటుంది. నిండు కనిపించింది. పెట్టుకో నువ్వు నా జుట్టుగా. నేను పెట్టుకోవద్దు, లేకపోతే నేనే పెట్టుకునేదాన్ని. తెల్ల పూలు పెట్టుకోవద్దు అంటారుగా. ఎందుకు? పాలు రావంట. మల్లెపూలు పెట్టుకుంటే రావా? ఈ తెల్ల పూలు పెట్టుకోవద్దు అంటారు, కనకాంబరాలే పెట్టుకోవాలంటారు కొన్ని రోజులు. అవునా? నేను పెట్టుకునేదాన్ని అయితే నేనే పెట్టుకునేదాన్ని, అందుకే నువ్వు పెట్టుకో అని చెప్తున్నా. సరే, నేనే పెట్టుకుంటా, తెంపి పెట్టుకుంటా. ఇక మంచిగా తెంపినావు, బాగుంది కదా. సో ఈరోజు బావలేడని చెప్పేసి నువ్వు పోయినావు బయటికి తోలుకరాడానికి. అడుగుతారు ఏమని? తీసుకురావడం అని అడుగుతారు. ఎవరు? నాకు ఎవరు అంత తెలియదు, ఊర్లో ఉంటారు కావాలి. అంత తెలియదు. అయితే నా వంతు బావాళ్ళు లేరు అంటే అవునా అని అవుతుంది. ఆయన ఎవరు నాకు అంత తెలియదు, ఇక్కడ అడిగింది అట్లా అని. అవునా? బాగుంటే బాగానే పోతున్నావు, వాళ్ళు లేరు కాబట్టి నువ్వు పోవాల్సి వచ్చింది. ఇవాళ ఒకటే రోజు కదా, రేపు మళ్ళీ డుమ్మా హాలిడే కాదు ఆమెకి, మళ్ళీ హాలిడే ఇస్తున్నాం ఆమెకి, స్కూల్ హాలిడే ఇవ్వాలి. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? చాయ్ పెడుతున్నావా? చాయ్ పెట్టిన టైం కూడా అయిపోయింది, 5 అయిపోయింది కదా. అవును, ఈరోజు లేట్ అయింది. శేఖర్ ఇట్లా ఇంటికన్నా ఉంటే 5 వరకు చాయ్ పెట్టుకొని తాగుతాంగా, వాళ్ళు లేరు. మన నిజమే కాబట్టి ఇక బయట ఇంట్లో పని అయిపోయినాక చాయ్ పెట్టుకొని తాగాల్సి వస్తుంది. అందుకే నాన్న పాపకి పాలు, మనకి చాయ్ తాగేసిన తర్వాత ఇక వండాలి. ఇంకా పాపకి హోంవర్క్ చేపియాలి, ఎందుకంటే రేపు అదే పనిలో బిజీ ఉంటాం కాబట్టి చెప్పినకే టైం కుదరదు. అందుకని చెప్పేసి ఇప్పుడే పాలు తాగిన తర్వాత హోంవర్క్ చేపిస్తే, ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క, చదివియాలి కూడా. రేపు ఇవాళ హోంవర్క్ చేయించడం అనుకో, ఒక రేపు 1 అవర్ చదివిస్తే అయిపోతుంది. రేపే హోంవర్క్ రేపే చదివించడం అంటే కష్టమే, ఆమె ఇబ్బంది పడుతుంది, ఆమె రాసడే కష్టము. అది ఈరోజు రాపిచ్చేసినాం అనుకో, రేపు ఫ్రీ ఉంటుంది, మంచిగా ఆడిపించిన టీచర్ అట్లా ఆడి చదివిస్తే అయిపోతుంది. ఇక జోతోలు ఇట్లా వస్తారు కదా, వాళ్ళు వచ్చే వరకు కొంచెం ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేసుకోవాలి. నిజంగా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చేటట్టుకో పని కాదు, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటూనే కూర్చుంటాము. మన ఇంట్లో కాదు ఎవరింట్లోనైనా అట్లనే అదే పని అవుతుంది. బట్టలు తీయాలక్క, బట్టలు బయటనే ఉన్నాయి, బట్టలు కూడా చదరాలి. అదే చాయ్ పెట్టుకొని చాయ్ తాగితే జర కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ఈ మబ్బు అనేది కూడా పోతుంది. నిజంగా మబ్బు ఉంది, హెడేక్ వస్తుంది వాతావరణానికి, అసలు పిచ్చిగా ఉంది అంతా ఈరోజు. ఇక జర చాయ్ తాగిన తర్వాత బట్టలు ఇట్లా అవన్నీ తీసేసి మెల్లమెల్ల ఒక్కొక్క పని చేసుకుంటున్నట్టు ఆల్మోస్ట్ టైం 5:30 అయితేనే ఉంది. అవును, జోతోళ్ళు ఇంకొక 1 అవర్లో కూడా వస్తారు వాళ్ళు. 6:30లో వాళ్ళు వచ్చినాకనే వంట స్టార్ట్ చేద్దామా? వాళ్ళు వచ్చినాకనే బియ్యం ఇట్లా అన్ని కడిగేసి పెట్టేసుకున్నాము. అంత మాట్లాడుకుంటున్నా మనం వంట పని వేయొచ్చు, వేడివేడిగా చేస్తే బాగుంటది అక్క. అదే వాళ్ళు బియ్యం ఇట్లా కడిగి పెట్టేసేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత కూర అన్నం వంట అయిపోతుంది. ఈరోజు మా అమ్మకి రొట్టె ముద్దు బ్రౌన్ రైస్ పెట్టేసేద్దాం. రేపు ఇట్లా డ్యూటీకి. అవును, పోతేనేమో ఇప్పుడు నైట్కి రొట్టె, రేపు పొద్దునకి ఏదన్నా పట్టన్నట్టు ఉంటుంది. పోడు కాబట్టి ఏదో ఒకటి ఏం కాదు కానీ బ్రౌన్ రైస్ పెట్టేసేద్దాం, ఏదైనా ఒక కర్రీ వండేసుకుందాం, కథం పని అయిపోతుంది. ఇక ఓకే.